అతను ఎప్పుడు ఒకసారి కలుసుకున్న తర్వాత ఫోన్లు చేయాలి. కలుసుకున్నాను అలాగే ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, అలాగే వేదికను అలంకరించిన నాయకులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులకు, అధికారులకు, అందరికీ, మీడియా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాయుడుపేట టౌన్లో ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యల్ని ఈరోజు స్వీకరించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మనకు ప్రతి వారం కూడా శుక్రవారం పూట మనం ప్రజా దర్బార్ని ఏర్పాటు చేసుకొని ప్రజల సమస్యల్ని పరిష్కరించడమే ప్రధాన ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అలాగే మనకు గత ప్రభుత్వంలో ఉన్న అవకతవకల వల్ల ల్యాండ్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ప్రతి వారం కూడా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల అర్జీలు తీసుకొని వీలైనంత వరకు దాన్ని సాల్వ్ చేసే విధంగా పనులు చేయమని మనందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మనం ప్రతి వారం కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేసుకొని అధికారులు కూర్చొని ప్రజా దర్బార్లో ఏవైతే అర్జీలు వచ్చాయో అవన్నీ కూడా మనం అధికారులకి ఎండార్స్ చేయగానే దాన్ని రిజిస్టర్ చేసి డిజిటలైజ్ చేసి అది ఎంతవరకు మనకు అర్జీలు సాల్వ్ అవుతున్నాయో కూడా మళ్ళీ కూడా మనకు రిపోర్ట్ కూడా రావడం జరుగుతుంది. ఇది ఏదో నామకే వాస్తు మనము ఈ అర్జీలు తీసుకోవడం కాకుండా దాన్ని సాల్వ్ అయ్యే విధంగా కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాం. వీలైనంత తొందరగా ఈ ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలన్నీ కూడా రిజాల్వ్ చేస్తున్నాం. అలాగే మీ అందరికీ తెలిసిన దగ్గర నుంచి కూడా మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటు ఆయన మాటిచ్చిన సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు ఎంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారో, రాష్ట్రాన్ని ఎంత మంచిగా పరిపాలిస్తున్నారో మనందరికీ కూడా తెలిసింది. ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయిన కాలంలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు నాయుడుపేట టౌన్ అలాగే సూలూరుపేట టౌన్లో కూడా మనం 2 కోట్లతో ఏవైతే రోడ్స్ మనకు పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ పెట్టడం జరిగింది. చాలా వరకు పనులు కూడా పూర్తయ్యాయి. అలాగే మనకు ఎస్టీపీస్ కానీ లేదా పైప్ లైన్స్ వర్కులు కూడా మనకు శాంక్షన్ అయ్యి అవి కూడా త్వరలోనే మొదలు పెడుతున్నారు. సూలూరుపేటలో మొదలు పెట్టారు, నాయుడుపేటలో కూడా త్వరలోనే మొదలు పెడుతున్నారు. అలాగే డ్రైనేజ్ సమస్య మనకు టౌన్స్లో ఎక్కువగా ఉంది. ఏ వార్డుకి వెళ్ళినా కూడా డ్రైనేజ్ సమస్య ఎక్కువగా చెప్తున్నారు. అది మనం తుడాలో కూడా ఒక డ్రైనేజ్ పెట్టడం జరిగింది. ఈ మధ్య 1,40,00,000తో కూడా మనకు శాంక్షన్ వచ్చింది. ఇంకో 20 కోట్లతో కూడా మనకు డ్రైనేజ్ కూడా శాంక్షన్ అవుతుంది. అది కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. తుడా ద్వారా మనకు 1,40,00,000 వరకు కూడా ఒక మెయిన్ డ్రైన్ కూడా మనకు శాంక్షన్ అయింది. అది కూడా త్వరలోనే టెండర్స్ పిలిచి అది కూడా పూర్తి చేస్తాం. ఇలా టౌన్ అభివృద్ధి కావచ్చు, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా నిన్ననే మనము ఈ వికసిత్ భారత్ కూడా మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. వికసిత్ భారత్ జీ రామ్జీ అనే కార్యక్రమాన్ని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు రైల్వే కోడూరులో ప్రారంభించడం జరిగింది. మనం కూడా నియోజకవర్గాల్లో దాని గురించి కూడా మనం అందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం ధ్యేయం అంతా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రతి వీధి నుంచి కానీ అంటే ప్రతి గ్రామంలో కూడా మనకు కావాల్సిన సదుపాయాలు కానీ లేదా వసతులు, కనీస వసతులు వాళ్ళకి ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో మనం రోడ్లు చాలా వరకు వేసుకున్నాం. అలాగే డ్రైన్స్ ఇంకా త్వరలోనే పెడతాం. అలాగే ఈ పొలాలకి వెళ్ళే రోడ్స్ కానీ లేదా శ్మశానం రోడ్స్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ శాంక్షన్ పెడుతున్నాం. ఆధారు అంత రేషన్ మీకు మెసేజ్ వస్తుంది కమిషనర్ నా కాడికైనా
మెసేజ్ వస్తుంది. ఎప్పుడు వస్తాం